పేరు మార్చుకున్నాడు అయితే. రాజముద్రగా మార్చిపోయింది. పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభం కాస్త ముద్ర పద్మనాభరెడ్డిగా రాజముద్ర వేయించుకున్నాడు. గీతారెడ్డి, ఆ తర్వాత రఘువీరారెడ్డి, వీళ్ళందరూ కూడా చిటికే రెడ్లు అయ్యారేమో. వాళ్ళ పేర్లు కూడా ఇట్లా రెడ్డి ఉంటాయి కానీ వాళ్ళు రెడ్లు గారు అని అంటారు. ఇట్లాగే రెడ్డి డూప్లికేట్ రెడ్డి అయినా. రఘువీరారెడ్డి అయితే వాళ్ళు యాదవులంట, కానీ రెడ్డి అనేది అట్లా స్థిరపడింది అని అంటారు. ఏమో ఉంటాయి రెడ్డి కమ్యూనిటీ మీద. గీతారెడ్డిని కూడా అట్లాగే అంటారు. అవునులే, గీతారెడ్డి ఎస్సీ కదా అసలు. ఆయన రెడ్డిని పెళ్లి చేసుకుందని ఆయన గీతారెడ్డి అయిపోయింది అట్లా. కానీ ఎస్సీ క్యాండిడేట్ ఆమె తెలుసా? అవునవును అట్లా. ఇది కూడా అదే ఇప్పుడు పద్మనాభరెడ్డి అని ఇంక రాయాలేమో రాసే వార్తల్లో. అంతే, గవర్నమెంట్ పోయి గెజిట్ ఇచ్చేసుకొని అది పనిగా చేస్తున్నాడు అన్నమాట. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచాక 32,000 మంది ఆడపిల్లలను ఈ విధంగా తీసుకురావాలి కదా. తీసుకొస్తాడు. మరి ఇప్పుడు ఆ రోజు ఆయన అనేసిన మాటను ఆయనే నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు ఈయన అన్నాడు మాట, అవును, నిరూపించాడు. రేపు ఆయన అంటాడు ఆ మాటని, ఆయన కూడా నిరూపించాలి కదా అన్నమాట. ఇప్పుడు డబ్బా భలే సరిపోయింది రెడ్డి, భలే సరిపోయింది పాయింట్ లాగడానికి. నేను పద్మనాభరెడ్డి అడగొచ్చు, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు గెలిస్తే పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డి అవుతాను, కాపునైనా రెడ్డిగా నేను మార్చుకుంటాను నా పేరు అని ఈయన అన్నప్పుడు, నువ్వు ఆ రోజున వాలంటీర్ల మీద చేసిన వీళ్ళు ఇచ్చిన డేటా వల్లే ఇన్ని వేల మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవుతున్నారు అని చెప్పి నువ్వు అన్నావు కదా. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ కి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, అసలు ఎవరు వాలంటీర్ ఏ డేటా ఇస్తే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళారు. ఇప్పుడు నువ్వు సీఎం తర్వాత సీఎం అంత తోడివి, సెంట్రల్ లో నీకు పేరుంది, సెంట్రల్ లో బలం ఉంది, నువ్వు మోడీ కాళ్ళకి దండం పెట్టే అంత స్థాయి ఉంది నీకు. అవునా కదా? అవును. అప్పుడు చేయాలి కదా, నువ్వు చేయాలి కదా. అదే తీసుకురావాలా. 32 మంది ఎవరైతే ఉన్నారో 32,000 మంది ఆడవాళ్ళు పట్టుకురావాలి. నువ్వు ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత మిస్ అయిపోయారో నువ్వు పట్టుకురావాలి ఇప్పుడు. ఆడవాళ్ళు ఏ వాలంటీర్ ఇచ్చిన డేటా కారణంగా ఏ ఆడపిల్ల వెళ్ళిపోయింది అనేది కూడా చెప్పాలి. అవును, చాలా ఉంది దీనిలో స్టోరీ. ఇప్పుడు ఈయన చూపించింది కూడా భలే అయింది. ఇప్పుడు నిరూపించింది కూడా పద్మనాభరెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇతను చాలా హక్కులు ఉంటాయి ఇతనికి, రేపు ఏదైనా సరే నిలదీయడానికి భలే హక్కులు ఉంటారు అన్న ఆయన. అతను ఏ తప్పు చేసినా నిలదీయడానికి పవన్. కాకపోతే జనము ఒక అందుకు చెప్తే ఈ ఛాలెంజ్లకి సవాళ్ళకి చెప్పినట్టు చేస్తారనే ఒక మాటకి సరిగ్గా నిలబడుతున్నట్టు లేదురా నాయన. ఇప్పుడు మేనిఫెస్టో అంటే లేపేసేది కాదు, చించేసేది కాదు, ముక్కలు చేసేది కాదు. అది భగవద్గీత, ఖురాను, అది ఇదని చెప్పి 99% నేను నెరవేర్చానని చెప్పుకొని తిరిగినోడిని జనం ఎవరు నమ్మలా. ఈ రోజు చేస్తారో చేయరో ముందే తెలిసి వాళ్ళు ఇది చేయలేమో అనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడు చేసుకున్నారు. ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఎవరు లోకేష్ ఒక ఇంటికి నెలకి 90,000 ఇస్తా అన్నాడు. అవును. ఆ తర్వాత మేము చెప్పిన వాళ్ళకే రేషన్ పింఛన్ అన్నాడు, అది నమ్మారు. అసలు ఈ పథకాలు ఏమి లేవు, అమరావతికే ఇది ప్రయారిటీ ఉంటుంది అన్నాడు, దాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళని గెలిపించినప్పుడు ఈ మాటలు పట్టింపులు చెప్పినట్టు చేసే వాళ్ళని మేము ఎంపిక చేసుకుంటాం అన్న మాటకి అర్థమే ఆడుంది. కరెక్టే. అవును. ఏందో కర్మ, పిచ్చి జనం. ఏపీ అంటే అందరూ పిచ్చోళ్ళే అనిపిస్తుంది ఇప్పుడే. ఒక ఆశే కలగట్లా ఏపీని చూస్తుంటే. వాళ్ళు ఏది పెడితే నిర్ణయం తీసుకుంటే చెదురు మొదలుగా కాదు, ఇచ్చిన వాడిని కూడా ఓడించిన ఏకైక జాతర అది. మాకెందుకు ఇదే అని చిత్రించిన వాళ్ళు, మాకెందుకు ఇదే మాకు అవసరంలా అని చిత్రించిన వాళ్ళు. ఏంటో ఇదంతా లైసెన్స్ వాడేవాడుకో ఇవ్వడానికి గెలిపించడం. ఇంకా ఇంకేమైతే